భూమి మీద కొన్ని ప్రత్యేకమైన కథలు ఉంటాయి. అవి వినడం కోసం మాత్రమే కాదు, మనసును ఆకట్టుకోవడానికి కూడా కొన్ని కథలు ఉంటాయి. ఈ కథ కూడా అటువంటిదే. ఒక అందమైన చిన్న పల్లెటూరు, చిన్న చిన్న కొండల మధ్య లోయలో ఉన్న ఊరు. ఆ ఊరి దగ్గరగా ఒక చిన్న కొండమీద సాంప్రదాయమైన ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ఉడుత ఉండేది. దాని పేరు బింటు. బింటు ఒక సాహసికమైన ఎంతో ధైర్యం గల ఉడుత. ఆ గ్రామం అంతటా తిరుగుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. దాని మితిమీరిన చేష్టలకు ఆ ఉడుతను చూసి ఆ ఊరిలోని అందరూ భయపడేవారు. ఆ బింటుని చూసి అందరూ కాస్త దూరంగా ఉండేవారు. అయితే బింటు మాత్రం నేనే సాహసం చేయాలని కలలు కంటూ ఉండేవాడు. నేను కూడా ఏదో ఒకటి సాధించి తీరాలి అని అనుకున్నాడు. ఒకరోజు ఆ ఊరిలోకి ఒక పెద్ద పక్షి వచ్చింది. ఆ పక్షి చూడటానికి అందంగా మరియు చాలా భయంకరంగా ఉంది. అది గ్రామంలోకి వచ్చాక అన్ని జంతువులను భయపెట్టింది. ఆ పక్షి ఊరిలోని జంతువుల వేటకు వచ్చిందేమో అని ఊరి ప్రజలు భయపడ్డారు. దానిని జంతువుల వైపుకి రాకుండా చేయాలని వారందరూ ప్రయత్నించారు. బింటు ఇది చూసి తట్టుకోలేకపోయాడు. నేను ఎవ్వరికైనా సహాయం చేయాలి అని బింటు గట్టిగా అనుకున్నాడు. అప్పుడు బింటు తన స్నేహితులను పిల్లి, బంటీని, కోడి, సింహని మరియు ఎలుక, కోటిని పిలిచింది. వారితో ఇలా అన్నది. మనమందరం కలిసి ఈ భయంకరమైన పక్షిని ఎదుర్కోవాలి. దానికి ఒక పన్నాగం కనుకోవాలి. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించారు. మాకు ఏ ఆలోచన రావటం లేదు. అయినా మాకంటే నువ్వే తెలివైన వాడివి. నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించు అని ఆ ముగ్గురు అన్నారు. అప్పుడు బింటు ఇలా అన్నాడు. అయితే మనం ఈ పక్షి బలాన్ని ఎలా ఎదుర్కోవాలి? అప్పుడు బంటి ఇలా అన్నాడు. నాకు ఒక ఆలోచన ఉంది. దానికి బింటు, ఏమిటా ఆలోచన, త్వరగా చెప్పు. ఏమి లేదు మిత్రమా, మనం ఆ పక్షికి ఒక ఎరవేద్దాం. దానికోసం అది వస్తుంది. అప్పుడు మనం దానిని బంధించవచ్చు. మీరు ఏమంటారు? ఇది పాత ఆలోచన, ఇది సాధ్యం కాదు అని సింహని అన్నది. అప్పుడు బింటు ఇలా అన్నాడు. అలా కాదు. పాత పద్ధతి అయినా కొన్నిసార్లు పనిచేస్తుంది. ప్రయత్నించి చూద్దాం అని బింటు అన్నాడు. అలా అయితే సరే అని అన్నారు. ఆ ముగ్గురూ దానికోసం వారు ఒక చిన్న మేక పిల్లని ఆ పక్షికి ఎరగా ఉంచారు. అలా ఉంచి వారు ఒక చెట్టు వెనకాల దాక్కున్నారు. కొద్ది సమయం తరువాత ఆ పక్షి అటుగా వెళుతూ ఆ మేకని చూసింది. దానిని ఎలాగైనా సరే తినాలి అని అనుకుని ముందుకు వచ్చి ఆ మేకను పట్టుకోబోయింది. అప్పుడు ఆ నలుగురు పరుగున వచ్చి ఆ పక్షిని పట్టుకోవాలి అనుకున్నారు. కాని ఆ పక్షి తెలివే వేరు. అది వీరు వచ్చేది గమనించి వెంబటే పరుగు లాగించింది. అలా తురున గాలిలో ఎగిరిపోయింది. అప్పుడు సిమ్మి నవ్వింది. నేను చెప్పానా, ఇది పాత పద్ధతి, దీనికి పని కాదు. మనం వేరే మార్గం చూడాలి. తర్వాత రోజున బింటు మరియు అతని స్నేహితులు పక్షిని చూడడానికి బయటకు వచ్చారు. బంటి, అలా ముందుకు వెళ్ళి చూడు అని బింటు అన్నాడు. ఈ పక్షి చూడటానికి ఎంత భయంకరంగా ఉంది అని అందరికీ బంటి చెప్పింది. అయితే వారందరూ భయంతో వణికిపోయారు. మనం ఒక కొత్త విధానాన్ని ఆలోచించాలి అని సింహని చెప్పింది. మనము బలమైన జాలిని తయారు చేయాలి. అప్పుడు ఈ పక్షి తారుమారవుతుంది. అందులో నుంచి బయటికి రావడానికి దాని బలం సరిపోవద్దు. అలా ఆ జాలిని తయారు చేయాలి. దానికి అందరి సహాయం కావాలి అని కోటి అన్నాడు. అయితే అందరితో సహాయం చేయడానికి బింటు ముందుకొచ్చాడు. బంటి పెద్ద జాలీని తీసుకువచ్చాడు. మరియు వాటిని ప్రక్కకు రమ్మన్నాడు. బింటు తన స్నేహితులతో కలిసి పక్షిని అడ్డుకోవడానికి సిద్ధమైంది. అందరితో కలిసి ఉన్నప్పుడు వారు పక్షి దిశగా పరుగెత్తారు. ఇది మనం చేయగలిగే సాహసం. పక్షి ఆ రాత్రి వచ్చాక వారు ముందుకు వచ్చారు. బింటు గట్టిగా ఆ పక్షిని పక్కకు తోసింది. అప్పుడు పక్షి వణికిపోతూ గాల్లోకి ఎగిరింది. మనము ఈ పక్షితో పోరాటం చేసి మట్టి కరిపించాలి అని బింటు చెప్పాడు. సహాయంతో బింటు మరియు అతని స్నేహితులు పక్షిని పట్టుకుని ఊరికి తీసుకురాగా గ్రామంలో అందరూ ఎంతో ఆనందంగా బింటుకి అభినందించారు.
బింటు, నువ్వు సాహసం చేశావు. నీ సాహసంతో మాకు ఎంత సంతోషం అని అందరూ చెబుతూ బింటుని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన తర్వాత పల్లె గ్రామం బింటుకి స్నేహితులను ఇవ్వాలని నిర్ణయించింది. నువ్వు సాహసం చేసినందుకు ధన్యవాదాలు అని అందరూ ఒకే దిశగా అనుకున్నారు. బింటుకి నమ్మకం పెరిగింది మరియు అతను తన స్నేహితులతో కలిసి మరింత సాహసాలను అన్వేషించడానికి సిద్ధమైంది. ఈ కథ మనకు చెబుతున్నది, సాహసమే మనిషిని నిరూపించగలదు, స్నేహితత్వం మనకు నిండు ధైర్యాన్ని ఇస్తుంది.